హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఫ్యూచర్లో మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రెసెంట్ ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యూచర్లో మాత్రం మంచి కంటెంట్ ఇస్తాను బ్రదర్. మనం నాలెడ్జ్ పర్పస్లో నేను ఇండికేటర్ పర్పస్ మాత్రం మన ఇండికేటర్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపు మల్టిపుల్ ఇండికేటర్స్ ఇచ్చాను. ఇప్పుడు మీరు ఈ మల్టిపుల్ ఇండికేటర్స్ ద్వారా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ట్రేడింగ్లో ప్రాఫిట్ తీస్తారా లేదా అనేది నా ఉద్దేశం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కాకుండా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ ఫస్ట్, ఆఫ్టర్ ఎర్న్. అంటే ఫస్ట్ లెర్న్ చేయండి, తర్వాత ఎర్న్ చేయండి. మనము ఒక బీటెక్ చేయాలన్నా, ఏదైనా లా చేయాలన్నా, ఇంకేది చదవాలన్నా, ఒక గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, ఒక సాఫ్ట్వేర్ కావాలన్నా, ప్రతి దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక కోర్స్ ఉంటుంది. కానీ ట్రేడింగ్కి మాత్రం ఏ కోర్స్ ఉండదు. నో కోర్స్. డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవాలి, డైరెక్ట్ ప్రాఫిట్ తీసుకోవాలి. అలా అయితే ఏం సాధ్యమో ఎలా అవుతుందండి? మీరు ట్రేడింగ్లో ఏం నేర్చుకోకుండా డైరెక్ట్ వచ్చి ప్రాఫిట్ తీసుకోవాలంటే ఏ విధంగా అవుతుంది? కాదు కదా. ఖచ్చితంగా మీరు నేర్చుకొని దాని ద్వారా ప్రాఫిట్ తీసుకుంటే ఓకే. ఇది ఒక జూదం అయితే కాదు. మీకు టాలెంట్ ఉండి, మైండ్ కంట్రోల్నెస్ ఉండి, గ్రీడీనెస్ లేకుండా ఉంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. నేను అదే చెప్తున్నాను, మన ఇండికేటర్ ద్వారా మీరు ప్రాఫిట్ తీస్తారా లేదా అనేది నా సంబంధం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కాకుండా ఉంటారని చెప్తున్నా. ఎందుకంటే లాస్ కాకుండా ఉంటే ఈ రోజు కాకపోతే రేపు ట్రేడ్ చేస్తారు. ట్రేడింగ్ ఎటుపోదు కదా, మన జీవితాంతం ఉంటుంది. ఈ రోజు ఏదో ఇయాల్టితోనే అయిపోతుంది అన్నట్టు చేస్తారు చాలా మంది. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఎంఏసిడి ఆర్ఎస్ఐ స్క్రీనర్. ఈ ఎంఏసిడి ఆర్ఎస్ఐ స్క్రీనర్ వచ్చేసి మనకు, మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ ఎంఏసిడి ఆర్ఎస్ఐ స్క్రీన్ మనం ఏ విధంగా వాడాలి అనేది, మనం ఈ ఆర్ఎస్ఐ స్క్రీనర్ ద్వారా మనము మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తోని ఈ ఇండికేటర్ని మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. దీనికి సపోర్ట్గా మనము వాల్యూమ్ ఇండికేటర్ను కూడా తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆర్ఎస్ఐ ఇండికేటర్ తీసుకుందాం. ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ సపోర్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఐ ఏంటి, ఏ విధంగా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఓవర్ బాట్, ఓవర్ జోన్ కూడా ఉంటుంది. ఓకే, మీకు క్లారిటీ అర్థమయ్యేటట్టు నేను చెప్తాను బ్రదర్. చాలా మందికి మన ఆర్ఎస్ఐ అనేది, చాలా బిగ్ ప్లేయర్స్ కూడా ఆర్ఎస్ఐ యూజ్ చేస్తారు. ఎవరైనా ఆర్ఎస్ఐ యూజ్ చేయాల్సిందే. ఆర్ఎస్ఐ యూజ్ చేసుకోకుండా ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు మ్యాక్సిమం, నాకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనము ఆర్ఎస్ఐ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్ఎస్ఐ ఏంటి, మనము ఈ టేబుల్ని ఏ విధంగా గమనించాలి, ఏ విధంగా ఎనలైజ్ చేయాలనేది మనం ఈ ఆర్ఎస్ఐ బేస్ చేసుకొని టేబుల్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. చూడండి, మనకు ఇప్పుడు ఆర్ఎస్ఐ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఐ గురించి తెలుసుకుందాం, తర్వాతనే ఇంకో వేరే టాపిక్ వెళ్దాం. ఫస్ట్ ఆర్ఎస్ఐ చూడండి. ఈ ఆర్ఎస్ఐ ఏ విధంగా ఉంటుందంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం ఫ్రేమ్ ఎంత ఉంది? 5 minutes టైం ఫ్రేమ్ ఉంది. ఈ 5 minutes టైం ఫ్రేమ్లో ప్రజెంట్ ఆర్ఎస్ఐ, మనకు ప్రజెంట్ ఆర్ఎస్ఐ వాల్యూ ఎంత ఉంది? 50.98. 5 minutesలో ఆర్ఎస్ఐ 5 minutesలో మనకు ఎంత ఉంది? 50.98. ఓకే, ఇదే విధంగా దీన్ని 15 minutesలోకి వెళ్దాం. 15 minutesలోకి వెళ్తే ఆర్ఎస్ఐ ఎంత ఉంది? 59.36. ఓకే, ఇప్పుడు 15.36. ఇదే విషయాన్ని మనము 30 minutesలోకి వెళ్దాం. ఇప్పుడు ఆర్ఎస్ఐ ఎంత వాల్యూ ఉంది అని, ఇప్పుడు ఎంత ఉంది? 73.30. ఈ విధంగా మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో మల్టిపుల్ విధాలుగా మీరు ఓకే అర్థం చేసుకునే విధంగా ఈ ఇండికేటర్ను ప్రొవైడ్. ఈ విధంగా మనం మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో మల్టిపుల్ విధాలుగా మనకు ఆర్ఎస్ఐ ఏ డైరెక్షన్ ఉందనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. మీరు ఇప్పుడు ఇదే దాన్ని ఇప్పుడు 50 minutes 30 minutes తీసుకున్నారు. మనం ఏం చెప్పుకున్నాము? దీంట్లో 50 లైన్ మనకు ఆర్ఎస్ఐ 50 లైన్ పైన ఉంటే మార్కెట్ అప్ సైడ్, 50 లైన్ బిలో ఉంటే మార్కెట్ డౌన్ సైడ్. ఓకే, మీరు ఇప్పుడు ఈ విధంగా కన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మనకు ఆర్ఎస్ఐ ఇక్కడ బ్రేక్ అయింది. ఓకే, మనం ఎప్పుడు మార్కెట్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు మార్కెట్ మార్నింగ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఇచ్చినప్పుడు ఆర్ఎస్ఐని కన్సిడర్ చేసుకోవద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఆర్ఎస్ఐ బ్రేక్ అయింది. ఇది ఏ పరంగా బ్రేక్ అయింది? మనకు ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఇది బ్రేక్ అయింది. ఓకే,
అటువంటి టైప్లో మనం తీసుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ బ్రేక్అవుట్ పైకి ఇచ్చింది, ఇది ఎందుకైంది, ఇక్కడ గ్యాప్ అయింది కాబట్టి ఇది బ్రేక్ అయింది. ఆ టైం కాదు మనం తీసుకోవాల్సింది. మనం మిడిల్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఐ మనకు టైం అంటే ఏమంటారు, మనం 11 గంటలకో 10 గంటలకో 12 గంటలకో బ్రేక్ అయినప్పుడు తీసుకుంటే మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటుంది అనమాట. మార్కెట్ క్లోజింగ్ అప్పుడు కానీ మార్కెట్ ఓపెనింగ్ అప్పుడు కానీ మనకు 50 అబౌవ్ ఉంటే మార్కెట్లో ఈ ఆర్ఎస్ఐలని కన్సిడర్ చేసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్, ఆర్ఎస్ఐ ఇది ఓవర్ బాట్ అనే కలర్ ఇచ్చానమాట. ఇది మీకు అర్థం కావడం కోసం నేను ఈ విధంగా మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం తీసుకొని ఒక 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ 1 అవర్ కానీ ఈ విధంగా ఒకటే దాంట్లో ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు ప్రొవైడ్ చేశాను. ఒకటి 50 పాయింట్, ఒకటి 59, ఒకటి 73, ఒకటి 83, ఒకటి 66. అంటే ఓవరాల్గా ట్రెండ్ డైరెక్షన్ ఎట్లా ఉంది, అప్ సైడ్ ఉంది. ఓకే, డైరెక్షన్ ఎట్ సైడ్ ఉంది, అప్ సైడే ఉంది. మనకు 50 బిలో ఏది లేదు. అంటే మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలంటే 5 మినిట్స్లో ట్రెండ్ కంటిన్యూషన్ అప్ ట్రెండ్ ఉంది, 50 మినిట్స్లో అదే విధంగా ఉంది, 30 మినిట్స్లో అదే విధంగా ఉంది, 1 అవర్లో అదే విధంగా ఉంది, 1 డేలో అదే విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి కూడా తీసుకుందాం. ఓకే, ఈ బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది మనకు ఏ విధంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇలా బ్యాక్ టెస్ట్ తీసుకొని మనము వెళ్దాం. ఏ టైం ఫ్రేమ్ తీసుకుందాం, 50 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకుందాం. మరి 5 మినిట్స్ అంటే మనకు ఎక్కువ స్కాల్పింగ్ ఉంటుంది. 50 మినిట్స్ తీసుకుందాం. ఇక్కడ ఓవర్ బాట్ అయింది. ఓవర్ బాట్ అయిందంటే ఎంత, ఒకసారి చూడండి. మనకు ఓవర్ బాట్ అయిందంటే అర్థము, మార్కెట్ మళ్ళీ రివర్స్ డైరెక్షన్ ఇస్తుంది అనేది మనకు అర్థం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఆర్ఎస్ఐ 20 ఉంది, ఇది 16 ఉంది, 50 మినిట్స్, 30 మినిట్స్ 15 ఉంది, 17 ఉంది, 29 ఉంది. ఓవరాల్ ట్రెండ్ అంతా డైరెక్షన్ డౌన్ సైడే ఉంది. ఓకే, ఓవర్ బాట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు, 20 బిలో ఆర్ 10 బిలో ఉంటే మనకు మార్కెట్ మొత్తం ఓవర్ బాటింగ్ ఉంటుంది కాబట్టి మనం బై సైడ్ తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఇలా మార్కెట్ రివర్స్ అవుతుందా లేదో చూద్దాం. ఓకే, లేదు, రివర్స్ కాలేదు. ఎందుకు, మనకు మార్కెట్ ఎందుకు రివర్స్ కాలేదు, దీంట్లో మనకు 5 మినిట్స్లో మాత్రమే 26 ఉంది, 15 మినిట్స్లో 23 ఉంది, ఓన్లీ 30 మినిట్స్ మాత్రమే 15 ఉంది. కాకపోతే మనకు ఈ టైం ఫ్రేమ్లో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ మనకు ఈ 60 లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లైన్ బ్రేక్ అయితేనే మనకు మార్కెట్ అప్ సైడ్. ఈ 50 లైన్ అంటే ఎంత, 30 బ్రేక్ అవుతేనే మార్కెట్ మంచి అప్ సైడ్లో ఉంటుంది, అది రివర్స్ అవుతుంది. ఈ 70 లైన్ బ్రేక్ అవుతేనే ఈ 50 లైన్కి వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇది బ్రేక్ అయితేనేమో ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది పైనుంచి వచ్చేటప్పుడు ఈ లైన్ బ్రేక్ అయితేనే ఇక్కడ రివర్స్ వస్తుంది. అంటే మీరు లెవెల్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇది 70, ఇది 30 బ్రేక్ అయితే వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది మనకు టైం ఫ్రేమ్లో చూడండి, ఇప్పుడు అది రివర్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఓవరాల్గా మనం ఓవర్ బాట్లోనే ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా బై జరగడానికి ఛాన్స్ ఉందని మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి 30 బిలో ఏబో దాటింది కదా, 30 ఏబో దాటింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. కాబట్టి మార్కెట్ ఓపెనింగ్ మనకు ఏ విధంగా ఉంటుందంటే, మీకు మళ్ళీ చెప్తున్నాను కదా, చెప్పాను కదా ఆల్రెడీ, మార్కెట్ ఎప్పుడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉన్నప్పుడు మనం ఏదాన్ని కన్ఫర్మేషన్ తీసుకోవద్దు. ఒక 11-12 దాకా ఆర్ఎస్ఐ అనేది తీసుకోకుండా ఉండడమే ఉత్తమం. ఇప్పుడు ఓవరాల్గా మాత్రం అప్ సైడ్ వెళ్తుంది, కాకపోతే అది ట్రాప్ చేస్తుంది. మనకు ఆల్రెడీ ఒక చాలా రోజుల నుంచి మొత్తం డౌన్ సైడ్ ఉంది కాబట్టి చాలా మంది బయింగ్కి భయపడుతున్నారు కాబట్టి ఆ విధంగా ఉంది. కానీ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ 30 లైన్ పైన ఉన్నదంటే ఖచ్చితంగా 30 లైన్ పైన ఉందంటే ఓవరాల్గా అప్ సైడ్ వెళ్తుంది. ఇప్పుడు ఇంతవరకు ప్రాఫిట్ తీసుకుందాం. ఈ ప్రాఫిట్ ఎంతవరకు ఉండొచ్చు, దాదాపు మనకు 100-150 పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం కన్సిడర్ చేసుకోవాలి. మనకు 43 వచ్చింది, కానీ ఓవరాల్గా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు మనకు 5 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ. ఓకే, 5 మినిట్స్లో వచ్చింది, మనకు 15 మినిట్స్లో కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ డైరెక్షన్ చూడండి, ఏ డైరెక్షన్ వెళ్తుంది అనేది. ఓకే, మార్కెట్ డైరెక్షన్ చూసుకోండి, ఇది 15, 72, 72, 65, 56 వచ్చింది. ఓకే, మార్కెట్ ఇప్పుడు ట్రెండ్ డైరెక్షన్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఓవర్ బాట్ అయింది కాబట్టి మనకి ఎంతో కొంత స్కాల్పింగ్ పర్పస్ ఈ ఓన్లీ ఆర్ఎస్ఐ ద్వారా కూడా మనం బే చేసుకొని చేసుకోవచ్చు. ఇది నా పర్సనల్ ఇండికేటర్ ఆర్ఎస్ఐ. ఈ ఆర్ఎస్ఐ ఒక్కదాన్ని యూజ్ చేసుకొని కూడా మనము తీసుకోవచ్చు. కొంతమందికి ప్రాక్టీస్ లేని వాళ్ళకి యాక్చువల్ టేబుల్ ద్వారా చేసుకోవచ్చు, కొంతమందికి ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఎంతో కొంత ప్రాఫిట్ ఇక్కడ నుంచి ఇది రిజెక్ట్ ఇచ్చినా మనకు మినిమం 20-30 పాయింట్స్ ఎక్కడ పోవు. ఓకే,
మనకి ఇప్పుడు ఈ డైరెక్షన్ చూసిన దాన్ని బట్టి ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది, మనకు ఓవరాల్గా ట్రెండ్ డైరెక్షన్ ఉంది. ఒక 1 డే క్యాండిల్ తప్ప దాదాపుగా మొత్తం మనకు ట్రెండ్ డైరెక్షనే ఉంది అనేది ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనకు మూమెంట్ ఏ విధంగా ఉందో మీరు గమనించుకోండి. మనకు 50 అబౌవ్ ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్ డైరెక్షనే. ఈ విధంగా మనం ఎంట్రీ తీసుకుంటే పర్లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకుంటాం మీరు, ఒకసారి స్క్రీన్ ఆపుదాము, మీరు ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దాము. చూడండి ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడే ఉంది. ఇక్కడ రివర్స్ అయ్యేటప్పుడు మనకి ఏ విధంగా రివర్స్ అవుతుందో చూద్దాం. బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు రివర్స్ చూడండి, ఇక్కడ మనకు 49 వచ్చింది. 5 మినిట్స్ మాత్రం 55 వచ్చింది. 50 మినిట్స్ 2 మనకు కన్ఫర్మేషన్ అయినాయి. 30 మినిట్స్ కూడా అయితే ఇంకా కన్ఫర్మేషన్ మనకి. ఓకే, ఇప్పుడు కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలాంటి మంచి క్వాంటిటీ వచ్చింది. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ 30 దగ్గర 45 దగ్గర ఉంది, ఇది 45 దగ్గర ఉంది, ఇంకా 50 దగ్గర ఉంది కాబట్టి మనకు లైన్ దగ్గర వస్తుంది అనేది ఇక్కడ మనం గెట్ చేయొచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు డౌన్ సైడ్ అయిందనమాట. మార్కెట్ 30 అబోవ్ ఉంటేనే 50కి రీచ్ అవుతుంది అప్ సైడ్. అప్ సైడ్ వచ్చేసి మనకు మార్కెట్ 70 ఉంటేనే డౌన్ సైడ్ 50కి రీచ్ అవుతుంది. మీరు అది గమనించుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు కాకపోతే మార్కెట్ ఏంటి, మార్కెట్ గ్యాప్ ఓకే ఈరోజు క్లోజ్ అయింది కాబట్టి మనకు ఇక్కడ లేదు, కన్ఫర్మ్ తీసుకోలేము. ఇప్పుడు కన్ఫర్మ్ ఎక్కడ తీసుకుంటా చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. దీనికి సపోర్ట్గా మనం ఇప్పుడు ఏం చేస్తాము, మనం వాల్యూమ్ ఇండికేటర్ తీసుకుంటాం. మనం బేఫికర్గా మనకి ఆర్ఎస్ఐతో సంబంధం ఏంటి, మన వాల్యూమ్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు చూసుకోండి. వాల్యూమ్ సపోర్ట్ చేస్తుంది, నెక్స్ట్ ఒక వాల్యూమ్ వచ్చిందా మనకు అప్ సైడే. ఓకే అయిపోయింది, మార్కెట్ అప్ సైడ్, ఇక అప్ ట్రెండ్ డైరెక్షనే. ఇక్కడ ఇది కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇక్కడ ఈ కన్ఫర్మేషన్ ఇచ్చింది వాల్యూమ్. ఇప్పుడు చూడండి మనకి ఏ విధంగా ఇప్పుడు ఇదంతా వాల్యూమ్ ఇచ్చింది, ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఈ రివర్స్ డైరెక్షన్ మనకు ఆర్ఎస్ఐ ప్లస్ దీని కన్ఫర్మేషన్ తీసుకొని మనం తీసుకోవచ్చు. డౌన్ సైడ్ అప్పుడు కూడా అదే విధంగా తీసుకోవాలి. ఈ విధంగా మనం టేబుల్ విత్ మనం ఈ వాల్యూమ్ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా టార్గెట్ లెవెల్స్ కానీ ఎంట్రీ లెవెల్స్ కానీ ఈజీగా మనకు అర్థమవుతాయి. మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటేనే ఇండికేటర్ తీసుకోవచ్చు. మీకు ఆల్రెడీ మన ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా మీకు ఇచ్చాను. ఆర్ఎస్ఐ ఇండికేటర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కూడా ఎగ్జాక్ట్గా. ఎక్కడ, ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ఎల్లో లైన్ చూడండి, మనకి ఈ విధంగా వస్తూనే ఉంది. ఓకే, అది ఆర్ఎస్ఐ లైన్. ఓకే, ఇందులో ఇచ్చాను ఇన్బిల్ట్గా ఆర్ఎస్ఐ టేబుల్ ఇచ్చాను, ఆ టేబుల్లో ఇచ్చాను, దీంట్లో ఇచ్చాను. ఎందుకంటే మనకు మల్టిపుల్ టైం పర్పస్లో ఏ టేబుల్ యూజ్ చేసుకున్నా మనము ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనము ఏది ఆలోచించము ట్రేడ్ తీసుకునేటప్పుడు. అందుకే నేను ఇన్బిల్ట్లో కూడా దీంట్లో కూడా ఇచ్చాను. ఎందుకంటే ఇది కూడా ఉందా లేదా అని ఆ టైంకు గుర్తు రావడం కోసం. బ్యాక్గ్రౌండ్లో అందరు టేబుల్ ద్వారా చేస్తారని లేదు. మన దాంట్లో చాలామంది కొంచెం ఏమంటారు, లైన్స్ గీసుకుంటేనే అర్థం చేసుకునే విధంగా కొంతమంది ఉంటారు మన దాంట్లో. ఓకే, మనకి ఈ విధంగా ఆర్ఎస్ఐని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంఏసిడి సిగ్నల్. మనకి ఎంఏసిడి సిగ్నల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే, ఎంఏసిడి ఏం చెప్పుకున్నాను, ఎంఏసిడి కూడా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్. 0 పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్. ఓకే, ఈ సిగ్నల్ కానీ ఎంఏసిడి కానీ మనకు 0 కింద ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్, 0 పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్. దీన్ని కూడా చూపించమంటే చూపిస్తాను. ఒకసారి ఎంఏసిడి కొడదాం మనం. ఎంఏసిడిలో మనకి ఏమున్నాయో చూద్దాం. చూడండి ఇప్పుడు బేఫికర్గా చూడండి, ఇక్కడ మనకు వాల్యూ ఎంత ఉంది, ఒకటి 45 ఉంది, ఒకటి 38 ఉంది, ఒకటి 45, ఒకటి 38 ఉంది ఎగ్జాక్ట్గా. ఓకే, ఇప్పుడు ఈ 0 లైన్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇదంతా అప్ సైడే ఉంటుంది. ఓకే, ఈ 0 లైన్ కింద ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్. దీనికి హిస్టోగ్రామ్ కూడా ఇచ్చాను. ఈ హిస్టోగ్రామ్ గ్రీన్ చూపిస్తే గ్రీన్, రెడ్ చూపిస్తే రెడ్. అది కూడా మీరు గమనించండి. హిస్టోగ్రామ్ యాడ్ చేద్దాం. ఈ హిస్టోగ్రామ్ మన వాల్యూమ్ ఒకటి కాదు, మళ్ళీ చెప్తున్నాను, మీ హిస్టోగ్రామ్కు దీనికి మ్యాచింగ్ కాదు. మీరు మళ్ళీ యాడ్ చేయమంటే చూపిస్తాను మీకు. ఈ హిస్టోగ్రామ్కి దీనికి వాల్యూమ్కి సంబంధం లేదు. చూడండి మనకి ఇక్కడ వాల్యూమ్ ఇక్కడ పైనే ఉంది, కాకపోతే హిస్టోగ్రామ్ ఇక్కడ కిందికి వచ్చింది. ఇది వాల్యూమ్ ఇండికేటర్, ఇది హిస్టోగ్రామ్ వేరు. ఓకే, ఇప్పుడు దీంట్లో మన ఎంఏసిటీ కూడా టోటల్ గ్రీన్ ఉంటే గ్రీన్ అనమాట. ఈ టేబుల్లో గ్రీన్ ఆర్ఎస్ఐని తీసుకొని మనం ట్రేడ్ తీసుకోవచ్చు అని నేను చెప్తున్నాను.
ఈ విధంగా మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ఈ ఇండికేటర్ ఇచ్చాను, 2 టేబుల్స్ ఇచ్చాను. ఒక టేబుల్ ఎంఏసిడి ఈ ఇండికేటర్ అయితే ఒకటి మెయిన్ ఇండికేటర్ టేబుల్. మనం ఈ మెయిన్ ఇండికేటర్ టేబుల్లో మనం ఈజీగా అర్థమయ్యే విధంగా మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ఈ వాల్యూ ట్రెండ్ సిగ్నల్ కూడా ఇచ్చాను. దీంట్లో ఏడిఎక్స్ మార్కెట్ సైడ్ వేస్ ప్రిడిక్ట్ చేసే ఏడిఎక్స్ కూడా ఇచ్చాను. ఓకే, టేబుల్ రూపంలో ఈజీగా అర్థం కావడం కోసం కొంతమందికి ఇది కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ టేబుల్ ఇచ్చాను. ఓకే, ఈ విధంగా ఆర్ఎస్ఐని ఎంఏసిని మనం యూజ్ చేసుకోవాలి. మీరు ఈ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్స్ గురించి తెలుసుకోవాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అన్ని ఇండికేటర్స్ గురించి ఉన్న ప్రతి ఒక్క స్ట్రాటజీ వీడియో పెట్టాను, అది చూడండి. ఓకే, ఇంకేమైనా మీకు ఆర్ఎస్ఐ ఎంఎస్సిడి ఇంతకుముందు మీ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ఎక్కడైనా ఉండొచ్చు. నేను నా పర్స్పెక్టివ్లో నేను చెప్తున్నా మీకు అర్థమయ్యే విధంగా. ఓకే, మీకు మీకు రాదని కాదు, మీకు తెలియదని కాదు, మన ఇండికేటర్లో దీన్ని ఏ విధంగా వాడుకుంటాం అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేది నా ఉద్దేశం, మన ఇండికేటర్ ద్వారా మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ.